మన రోడ్డు సాగాలని కోరుకు మా అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ గ్రామానికి స్కూలు, రోడ్డు మంజూరు చేయడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సోలబొంగు గ్రామస్తుల ఆనందమిది. 300 అడుగుల లోతు నీటిపై 2 జిల్లాల మధ్య 12 మంది చిన్నారుల ప్రమాదకర ప్రయాణమంటూ సోలబొంగు విద్యార్థులు స్కూలుకు వెళ్లడం గురించి బీబీసీ ఈ నెల 24న కథనమందించింది. దీనిపై స్పందించిన అధికారులు జూన్ 28న ఆ గ్రామానికి వెళ్లారు. సొలబొంగు గ్రామం మీద బీబీసీ కథనం ప్రకారం కలెక్టర్ గారు, అదే డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం, జిల్లా యంత్రాంగం మొత్తం స్పందించి, అదే కలెక్టర్ గారు, పీవీ గారు అందరూ దీని మీద సమగ్ర సర్వే చేయమని ఈ గారిని, అలాగే నన్ను జేఈ గారు ఇద్దరిని పంపించి సర్వే చేయమన్నారు. సోలబొంగు గ్రామంలో తక్షణం స్కూలు ఏర్పాటు చేయాలని తమకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు గ్రామస్తులకు చెప్పారు. మీరు పిల్లలు రెడీ చేయండి, ఈసీల్ బాధ్యత మా ఎంఈఓ గారు చెప్పాము. ఎంఈఓ గారు, ఏటీడబ్ల్యూ గారు స్కూల్ హెచ్ఎం గారితో కోఆర్డినేట్ చేసుకుని 5 పిల్లలు టీచర్ తీసుకొచ్చి రేపు ఈవినింగ్ కి 5 పిల్లల్ని హాస్టల్కి పంపిస్తారు. ఇంకా టీచర్కి పంపిస్తాం. 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లలు ఒకటో తరగతి నుంచి 2వ తరగతి పిల్లలు ఉన్నారు. ఆ 8 మందికి ఇక్కడ ఒక ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన అమ్మాయి అవైలబుల్ గా ఉందని ఆ అమ్మాయిని ఎన్ఆర్ఎస్ టీచర్లు వాలంటరీగా పెట్టాము. స్పెషల్ కేసు కింద తీసుకుంటున్నాం. నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారితో వాట్సాప్ లో ఇచ్చారు అప్రూవల్. ఎందుకు ఇచ్చారు? పిల్లలకి ఇబ్బంది పడకూడదని. ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అదే రోజు వీరభద్రపేట నుంచి సోలబొంగు వరకు 3 కోట్ల నిధులతో మంజూరైన గ్రావెల్ రోడ్డు పనులు కూడా ప్రారంభించడంతో గిరిజనులు ఆనందంతో ప్రొక్లైనర్ ముందే థీమ్సా నృత్యం చేశారు. మనందరి తరపున అధికారులకి, అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ కి అందరికి కూడా మన రోడ్డు సాగాలని కోరుకు మా అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 76 మంది జనాభా ఉన్న సోలబొంగు నుంచి స్కూలుకు వెళుతున్న 12 మంది విద్యార్థులు రోజు కొంత దూరం నడిచి 2 కిలోమీటర్లు రైవాడ జలాశయంలో పడవలో ప్రయాణించి తరువాత మళ్లీ కాలినడకన అనకాపల్లి జిల్లాలోని తామరబ్బ ఎంపీపీ స్కూలుకు వెళుతున్నారని బీబీసీ కథనం ప్రసారం చేసింది. బీబీసీ కథనంతో ఇప్పుడు తమ గ్రామానికి రోడ్డు, స్కూలు రావడంపై సోలబొంగు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.